నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికా సుంకాల యుద్ధంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరణ. గుడివాడ సిపిఎం నాయకులు. అమెరికాకు వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడకపోవడం దారుణమన్న సిపిఎం నాయకుడు వార్సిపిరెడ్డి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసిన గుడివాడ వైశ్య సంఘాల పెద్దలు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైశ్య వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమన్న నాయకులు. జిల్లాలో పలు ప్రాంతాల్లో గల ప్రభుత్వ హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్ బాలాజీ. వస్తుల లేమితో మారుతున్న ఇబ్బందులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన నివాసితులు. ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కలెక్టర్ బాలాజీ. భారత్ పై అమెరికా సుంకాల యుద్ధం పేరుతో ముద్రించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని గుడివాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. దేశభక్తి పేరుతో ప్రసంగాలు ఇచ్చే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా సామ్రాజ్యవాదంపై కనీస స్పందన కూడా వ్యక్తం చేయకపోవడం దారుణమని సందర్భంగా సిపిఎం నాయకులు ఆర్సిపిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ కమిటీ భారతదేశంపై ట్రంప్ సుంకాల యుద్ధం అనేది ఒక బుక్లెట్ని ప్రింట్ చేయటం జరిగింది. ఈరోజు భారతదేశంలో ట్రంప్ అమెరికా ప్రభుత్వం అంటే అమెరికన్ సామ్రాజ్యవాదం భారతదేశం మీద దిగుమతులు, భారతదేశ వస్తువులు అమెరికా దిగుమతుల మీద సుంకాలు 50% పెంచటం అంటే ఇలా భారతదేశం ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. ఇలా ఈ సుంకాలు కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం కొన్ని దేశాల మీద 25% అట్లా పెంచింది. కానీ భారతదేశం మీద ఇంకో 25% పెంచుతున్నాం. ఎందుకు పెంచుతున్నాం అని అడిగితే ఆయన భారతదేశం అమెరికా నుంచి ముడి చమురు కొంటా, రష్యా నుంచి ముడి చమురు కొంటా ఉంది కాబట్టి కొనొద్దు అని అమెరికా చెప్పడం జరిగింది. అయినా కొంటున్నారు కాబట్టి ఇంకొక 25% దిగుమతులపై సుంకాలు పెంచుతానని ప్రకటించింది. దీని రీత్యా ఈరోజు భారతదేశంలో ఇప్పటికే భారతదేశం అప్పులో మయం చేశారు మోడీ గారు వచ్చిన తర్వాత. అట్లాగే విపరీతంగా పన్నులు పెంచారు. దాని రీత్యా ప్రజల మీద అనేక భారాలు పడతా ఉన్నాయి. అట్లాగే పండించిన పంటలు కూడా గిట్టుబాటు ధర లేక భారతదేశంలో ఇబ్బందులు పడతా ఉంటే ఎగుమతులు చేసే వస్తువులు కూడా అమెరికా ఇలా సుంకాలు పెంచితే ఇక భారతదేశ ఆర్థిక వ్యవస్థే ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలా మనం పండించే పంటల్లో ప్రధానమైన ఎగుమతులు చేసే దాంట్లో వస్త్రాలు కానీ, రొయ్యల పరిశ్రమలు కానీ, ఇంకా అనేక మందులు, ఇలా ఫార్మా ఇండస్ట్రీ కూడా ఎక్కువగా జెనరిక్ ఇవన్నీ అమెరికాకి ఎగుమతులు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇన్ని సుంకాలు వేసి అమెరికా ఇంత భారతదేశాన్ని భయపెడుతున్నా మన దేశంలో ఉన్న 34 ఇంచుల ఛాతి కలిగిన ప్రధాని నోరు విప్పటం లేదు. అమెరికా ఇన్ని ఆంక్షలు మన దేశం మీద పెడుతున్నా, అట్లాగే మన దేశం పౌరులు అనేక మంది విద్యార్థులు అమెరికా వెళ్ళి చదువుకుంటాకి వెళ్ళినా వాళ్ళని సంఖ్యలు వేసి వెనక్కి తిప్పి పంపిన నోరు మెదపని ప్రధాని అంటే మన నరేంద్ర మోడీ గారు. ఆయన దేశభక్తి గురించి పదే పదే చెబుతూ ఉంటారు. దేశభక్తి భారతదేశం మీద ఇంత దాడి జరుగుతూ ఉంటే దేశభక్తి కలిగిన ప్రధాని మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు అనేది ఈరోజు భారతదేశ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి మోడీ గారు అమెరికా సామ్రాజ్యవాదం మోడీతో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకు మౌనం వహిస్తున్నావు? ఎందుకు అమెరికాతో మన దేశంలో దిగుమతుల మీద సుంకాలు తగ్గించే ప్రయత్నాలు ఎందుకు చేయలేకపోతున్నావు అనేది ఈరోజు అంటే మన విదేశాంగ విధానంలో ఉన్న గతంలో మన అలీన విదేశాంగ విధానం భారతదేశానికి ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత అదంతా అమెరికానికి సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టిన పరిస్థితి. అట్లాగే ఈరోజు ఇలాంటి అనేకం భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సుంకాల వలన భారతదేశంలో ఏ రంగాలకి నష్టం జరుగుతుంది, వీటిని మనం ఐక్యంగా ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ బుక్లెట్ సారాంశం. కాబట్టి ఈ బుక్లెట్ని ప్రజలందరూ ఆదరించి ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం భారతదేశం మీద సుంకాలతో చేసే దాడిని తిప్పి కొట్టవలసిన బాధ్యత ఈరోజు
భారతదేశ పౌరులందరికీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్రంలో ఆర్యవైశ్య సంఘీలకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమని ఏపీ స్టేట్ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ గుడివాడ వాసవి చౌక్ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి వైశ్య సంఘ పెద్దలు క్షీరాభిషేకాలు చేసి జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘాల పెద్దలు జవ్వాజీ గంగరాజు, బెజవాడ బాజేశ్వరరావు, సూర్యగాంధీ, నగేష్, పలువురు సంఘ పెద్దలు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యుల పట్ల ప్రేమ మరొకసారి నిరూపితమైంది. అందులో భాగంగా ఈరోజు మా ఆర్యవైశ్య ముద్దు బిడ్డలైన ముగ్గురికి భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి శ్రీశైలం, అలాగే శ్రీకాళహస్తి, అలాగే కాణిపాకం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా మా ఆర్యవైశ్యులను తీసుకుంటాం. మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మా అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఆయన మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే అధికారికంగా నిర్వహించడం, అలాగే 6.8 ఎకరాలు భూమిని అమరావతిలో మా పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి 58 అడుగుల విగ్రహానికి ఇవ్వడం చాలా సంతోషకరం. ఇలా అధికారం వచ్చిన కాడి నుంచి కూడా ఆర్యవైశ్యుల పట్ల మా బాబు గారు ఎంతో ప్రేమతో ఎంతో ఇదితో చేస్తున్నారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు మనం గోకవరపు సునీల్ గారు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ వైస్ చైర్మన్గా మరి వచ్చిన తర్వాత మన గుడివాడలో ఆర్యవైశ్యులు అందరికీ కూడా సముస్థానం కల్పించిన మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా సెంట్రల్లో ఉన్న మోదీ గారు కూడా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. మరి ప్రతి కార్యక్రమంలో కూడా మేము ముందుంటూ మరి పార్టీకి చేదోడు వాదోడుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా మా అందరినీ సంస్థానం కల్పించి మరి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వం 3 పార్టీల కూటమి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించడంలో ముందున్న ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎవరో ఇల్లు కట్టించుకోవడానికి అడ్డం వచ్చిందని తెనాల్లో ఆర్యవైశ్యుడి ఇల్లుని ధ్వంసం చేసిన గత ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తూ ఏ ఒక్కరు డిమాండ్ చేయకపోయినా అనేక రకాలుగా నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తూ ఆర్యవైశ్యులకు ఒక భవనాన్ని కూడా మరి అమరావతిలో కేటాయిస్తూ ఆర్యవైశ్యుల్ని తమ ముద్దు బిడ్డలుగా చూసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఆర్యవైశ్యులందరూ కూడా ఐక్యంగా అందరితోటి బాగుండు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఏ విధంగా తిరుగుతుందో ఆర్యవైశ్యులు కూడా తమ గౌరవించుకుంటూ ఇతరులను కూడా గౌరవభావంతో చూస్తున్నారు కనుక ఈరోజు ప్రభుత్వం మరి ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశే కాకుండా ఆల్ ఇండియాలో నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చాలా భయంకరంగా ఎంతో గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాగే ఆర్యవైశ్యులకు 16% ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి సముచిత న్యాయం కల్పిస్తూ ఉంది. ఆర్యవైశ్యులు ఎవరో కూడా సహించకుండా కట్టడిగా ఉండి అందరూ కూడా ఒక తాటి మీద నిలబడాలి. ఇవాళ ప్రతి వాడు కూడా నాయకుల్ని, ప్రజానాయకుల్ని, రాష్ట్ర నాయకుల్ని, జాతీయ నాయకుల్ని కూడా అడ్డమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. అటువంటి పదజాలాన్ని ఉపయోగించకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ జరిగినటువంటి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. మద్యం వ్యవహారంలో వైసీపీ చేస్తున్న ఉద్యమాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. కల్తీ మద్యం అంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ తన కార్యాలయంలో కొనకళ్ల నారాయణరావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ఆరోపణల వర్షం కురిపించారు. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఒక ఎక్సైజ్ కుంభకోణంలో జే బ్రాండ్ మద్యాన్ని ఏ రకంగా ప్రవేశపెట్టారు, ఏ రకంగా ఎంతమంది ప్రాణాలను బలిగొన్నారు. గోదావరి జిల్లాలో 20 మంది చనిపోయింది మీ ప్రభుత్వ హయాంలో కదా. ఇవాళ రోజున పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కొన్ని వేల కోట్ల కుంభకోణం, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్. దాంట్లో చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాలి. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇవాళ రోజున దాన్ని తప్పుదారి పట్టించేందుకు
కల్తీ మద్యం అని చెప్పి ఒక కొత్త కథ సృష్టిస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ పైన బురద జిమ్మాలనే ఉద్దేశంతో ఆ జనార్దన్ రావు అనే వ్యక్తికి ఆఫ్రికా పంపించి దొంగ సారా తయారు చేయించి నకిలీ మద్యం తయారు చేయించి ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లమని చూస్తున్నావు. ఇవాళ జనార్దన్ రావు మళ్ళీ చెప్పాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను ప్రోత్సహించింది జోగి రమేషే. జోగి రమేష్ ప్రోత్బలంతో ఆఫ్రికా వెళ్ళాను, అక్కడే నేర్చుకుని వచ్చాను. మళ్ళీ ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట చేయాలనేది మా పథకం. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా జోగి రమేషే అని జనార్దన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవాళ రోజున మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎక్సైజ్ కుంభకోణంలో మీరంతా కూడా మూల్యం చెల్లించబోతా ఉన్నారు. నువ్వు కూడా అగ్రికల్చర్ భూములు కోర్టులో ఉంటే ఆ భూములు కొని నువ్వు కూడా కేసులు ఎదుర్కొంటున్నావు. నువ్వు ఇవాళ మీ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటి కూడా మీరు తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతుంది, అన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో మీ మీద జరుగుతున్న కుంభకోణాలన్నింటి నుంచి కూడా దారి మళ్లించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజల అమాయకులు కాదు. ప్రజలు మీకు మీ ప్రభుత్వం నడిచిన తీరుకి మీ ప్రవర్తనకి తగిన గుణపాఠం చెప్పారు. 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మళ్ళీ మీరు అదే పందాలో తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లాలని చెప్పి ఇవాళ రోజున నకిలీ మద్యం కుంభకోణాన్ని తెలుగుదేశం పార్టీతో లింక్ పెట్టాలని చూస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు అమాయకులు కాదు. ఇవాళ రోజున మీరు చేసినటువంటి కుంభకోణాలు ఒక పక్కన చాలామంది ఇంకా జైల్లో ఉన్నారు, ఇంకా చాలామంది జైలుకి వెళ్ళాలి. అందులో ఎవరు అతి కీలకమైన నేతలు కూడా వెళ్తారు జైలుకి, మీ మూల విరాట్ కూడా వెళ్తాడు జైలుకి. ఇవాళ రోజున దాన్ని దారి తప్పించాలి, దారి మళ్లించాలి, ప్రజల దృష్టిని దారి మళ్లించాలనే ఉద్దేశంతో కావాలని ఒక పథకం ప్రకారంగా తెలుగుదేశం పార్టీని బురద జిమ్మేందుకు ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉన్నాయి, మీరు చేసిన తప్పులు ఉన్నాయి. అగ్రికల్చర్ భూములు కొనటం అనేది పెద్ద నేరం. కోర్టులో ఉన్న భూముల్ని కొన్నావు, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మొత్తం అంతా కుంభకోణం చేసేసి మీ ప్రభుత్వ హయాంలో కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఇవాళ దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు. ఇంకా దానికి కారణమైన ఎంత పెద్ద నాయకుడైనా సరే అరెస్ట్ చేసి జైల్లో పెడతాం మాత్రం తప్పదది. ఇవాళ దాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో, ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ వల్ల కాదు. ఎందుకంటే ప్రజల అమాయకులు కాదు, అది గుర్తుంచుకోండి. జోగి రమేష్, మీరు చేసిన కుంభకోణాలు ప్రజల కళ్ళ కట్టినట్టుగా ఉన్నాయి. మీకు అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారు. మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు అమాయకులు కాదు. గుడివాడ ఇంద్రానగర్ కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద కాలనీ వాసులు నిరసన నిర్వహించి ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందించారు. కాలనీ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భవిష్యత్తు భద్రతా దళం సభ్యుడు తాహిర్ భాషా మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. మాకు 34 సంవత్సరాలు అయ్యిందండి ఇచ్చి ఫ్లాట్లు. మిత్రులారా, మాది గుడివాడ ఇందిరానగర్ ఏఎన్ఆర్ కాలేజీ రోడ్లో ఇందిరానగర్ కాలనీ. ఇది దాదాపు ఈ కాలనీ ఇచ్చి 30 ఏళ్ళు పైబడి అవుతుంది. అప్పటి నుంచి కూడా దీనికి మౌలిక సదుపాయాలు అనేది లేవు. ఈ యొక్క కాలనీలో పడే బాధలు ఇంత అంత కాదు. కనీసం మురుగునీరు పోయే అవకాశం లేదు. కనీసం పారిశుద్ధ్య కార్మికులు వచ్చి దానికి బ్లీచింగ్ పౌడర్ కొట్టడం కానీ, దోమల మందు కొట్టడం కానీ లేదు. అట్లాగే మాకు రోడ్ల సౌకర్యం అనేది అసలు పూర్తిగా లేదు. ఇంటి పనులు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, వాటర్ ట్యాక్స్ కడుతున్నాము. ఇన్ని ఉన్నా సరే మాకు ఏ సదుపాయాలు అనేది లేవు. ముందు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అట్లాగే పిల్లలు జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు, ముసలోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలం వచ్చిందనేది వర్ణాతీతం. ఒకసారి మీరు వచ్చి మా కాలనీకి చూస్తే మీకు తెలుస్తుంది బాధ ఏంటనేది. అట్లాగే ఈ యొక్క అందరూ కూడా రెక్కాడితో డొక్కాడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏ రోజు కాదు కూలి పని చేసి బతికేవాళ్ళు. వీళ్ళ ఇళ్లలో పాములు వచ్చి జరులు వచ్చి నానా బాధపడుతున్నారు. మా కాలనీకి ఏ రాజకీయ నాయకులు వచ్చినా సరే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క రాజకీయం ఉన్నంతకాలం అదిగో ఇదిగో అంటున్నారు, తుమ్మలో బొమ్మలాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకనేది మౌలిక సదుపాయాలన్నీ చేయట్లేదు. ఎంబటే మాకు మా కాలనీకి డెవలప్ చేసి దాని యొక్క రోడ్లు, మాకు డ్రైనేజీలు అనేది పూర్తి చేయాలని మా వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఆర్డీఓ గారికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తిరుగుతున్నాము, అందరి దగ్గరికి వెళ్తున్నాము, రోడ్లనే వేయట్లేదు, డ్రైనేజీలు లేవు, పాములు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాము. పిల్లలతో ఉండము, నీళ్లు పోయే మార్గం లేదు. ఆ నీళ్ళు ఎవళ్ళ ముందు వాళ్ళు పోసుకుంటుంటే రోడ్లన్నీ పాకులు కట్టేస్తున్నాయి, జారి పడిపోతున్నారు ముసలాళ్ళు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. దయచేసి మాకు రోడ్లు డ్రైనేజీలు వేయండి. 3 సంవత్సరాలు ఏంటండి, చాలా సంవత్సరాల నుంచే ఉంటున్నాం కానీ పాములు అన్నం పెట్టుకుంటాం, అట్లా రావటం, అవి వెళ్ళటం, మళ్ళీ వెళ్ళి అని బయటికి రావటం, మళ్ళీ రావటం, టీవీ ఎక్కటం,
అట్టా 3 రోజులు ఉంది మా ఇంట్లో పాము అయితే, అట్టాగే ఉంది. నాకు భయం వేసి వాళ్ళని పిలిచి కొట్టొద్దమ్మా వెళ్ళిపోద్దని అంటున్నారని దండం పెట్టుకుంటాం, వెళ్ళిపోవటం. అది బయట కూర్చొని అన్నం తింటాం, లోనికి వెళ్తాం, ఆ మనసును దిక్కుండా ఉంటాం. ఇంకంతే. మాకు రోడ్లు ఆ చెట్లన్నీ కొట్టించేసి చక్కగా రోడ్డు ఎత్తే, సైడ్ కాలువలు ఎత్తే, మాకు ఒక లైట్ ఎత్తే చాలండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ మీడియాతో మాట్లాడారు. అత్యున్నత న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిపై ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని ఆర్సీపీ రెడ్డి ఖండించారు. మన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకి ఉండే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇవన్నీ ఇలా భారతదేశం అనేక అరాచక పద్ధతుల్లో వ్యవస్థలో మతోన్నవాద శక్తులు వచ్చిన తర్వాత నిర్వహిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టే అవి తప్పు అని చెప్పే పరిస్థితిలో ఇలా అత్యున్నత న్యాయస్థానం ఉంది. సుప్రీంకోర్టు న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గవాయి మీద ఒక జడ్జి నువ్వు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని ఆయన షూ తీసి న్యాయవాది షూ తీసి ఆయన మీదకి అంటే సాక్స్ విసరటం జరిగింది. అంటే భారత ప్రజలందరూ భావించే న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ఆయన ఒక దళితుడనే పేరుతో సనాతన ధర్మాన్ని ఆచరించట్లేదనే పేరుతో ఈ ఒక న్యాయవాది ఆయన మీదకి సాక్స్ విసరటం అనేది చాలా దుర్మార్గం. దీన్ని దేశవ్యాప్తంగా న్యాయవాదులు అట్లాగే ప్రజాతంత్రవాదులు అందరూ ఖండిస్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఈ చర్యని ఇంతవరకు ఖండించలేదు. కానీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయన చేసిన చర్యని ఖండిస్తూ సనాతన ధర్మాన్ని బలపరిచేటట్టు ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో న్యాయ వ్యవస్థ ఇలా దేశంలో ఒకప్పుడు దేశంలో సమస్య ఏదన్నా వస్తే ప్రజలకి ప్రభుత్వాలకు చెప్పుకునేవాళ్ళు. ఇలా ప్రభుత్వాలే సమస్యలు సృష్టించే ప్రభుత్వాలాగా మారిపోయిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో కొంత రక్షణ పొందినా ఆ కోర్టుల మీద కూడా ఈరోజు మతోన్నవాద శక్తులు సనాతన ధర్మంతో ఒక దళిత ప్రధాన న్యాయమూర్తి అనే పేరుతో వాళ్ళు ఈ దుర్మార్గాన్ని ఒడికట్టడం అంటే భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు చేకూర్చడమే అవుతుంది. కాబట్టి ఆ న్యాయవాదిని ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆయన్ని సస్పెండ్ చేయటం జరిగింది. దీని మీద ప్రభుత్వ స్పందన ఇంతవరకు లేదు. అంటే ప్రభుత్వం ఇలాంటి అరాచక శక్తుల్ని బలపరుస్తుంది, అలాంటి అరాచక శక్తులకి ఊతమిస్తుంది అనే దానికే ఈ ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. గుడివాడ సిసిఎస్సిఐ రమణి మాతృమూర్తి దివంగత రమణమ్మ 6వ వర్ధంతి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ కర్ల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరణించిన ఆప్తుల జ్ఞాపకార్థం 10 మందికి మంచి చేస్తున్న సిఐ రమణి అభినందనీయులని పుట్టి హరికుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు, రైటర్ రాంబాబు, కానిస్టేబుల్ బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు ఇంజరపు రమణమ్మ గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె అయినటువంటి సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇంజరపు రమణి గారు వారి రోజున స్థానిక ఏలూరు రోడ్లోని కర్లా వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం ఏర్పాటు చేశారు. వారి తల్లిగారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదానం ఏర్పాటు చేశారు.
వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇంకా ఆవిడ గురించి చెప్పాల్సిన పనే లేదు. గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు. ఇంకా మేము చెప్పుకోవాల్సిన పని లేదు ఆవిడ గురించి. మా తల్లిగారు అయిన ఇంజర్ ప్రణమ్మ గారు ఆవిడ కాలం చేశారు. 5వ సంవత్సరం పూర్తయి 6వ సంవత్సరంలోకి వచ్చాము. ఆమె కూడా మా ఫాదర్ ఎంప్లాయీ, మా మదర్ కూడా ఏఎన్ఎంగా చేసి రిటైర్ అయ్యారు. మరి కాలక్రమేణా ఆమెకి కొంచెం బాగోకపోవడం వల్ల ఆమె కాలం చేశారు. ఆవిడ కూడా అన్ని విషయాల్లో కూడా అందరికీ 10 మందికి పెట్టాలి అనే ఆశతో ఆమె ఎప్పుడు ఉండేవారు. అదే వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలే కూడా పిల్లలకైనా మాకు కూడా వచ్చినాయి. అందువల్ల నేను కూడా ఈ యొక్క యాదవ సంఘంలో ఉండటం జరిగింది. మన హరికుమార్ గారు ప్రతి విషయంలో కూడా నన్ను ఒక సోదరులాగా నన్ను పిలిచి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు నన్ను కూడా పాలుపంచుకొని చేయడం జరిగింది. అలాగే ఈరోజు మరి మీరు చేస్తున్న కార్యక్రమంలో కాకుండా మరి ఆ యొక్క వృద్ధులు మహిళలకు కూడా మా తల్లిగారి పేరున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశపడ్డాను. అనగానే ఇక బ్రదరే అన్నీ పురమాయించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. దేవుడు మనకి ఏంటంటే ఇచ్చిన వాటిల్లో అందరికీ లేని వాళ్ళకైతేనేమి, వృద్ధులకైతేనేమి, అనాథ పిల్లలకైతేనేమి చాలామంది ఉన్నారు ఈ లోకంలో. మనం సేవ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ మన తోచినంత సహాయం చేస్తే దేవుడు కూడా మనకి ఆ కుటుంబాలను హర్షిస్తాడని చెప్పేసి ఆశపడుతున్నాను. కర్లగూడ వృద్ధాశ్రమం చైర్మన్ నేను. ఈ రోజున రమణయ్య మేడం గారు మా కర్లగూడ వృద్ధాశ్రమం అన్న భోజనాలు ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదములు. వారి అమ్మగారి పేరిట భోజనాలు ఏర్పాటు చేశారు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ప్రజలు ఆదాయం పెరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో వాణిజ్య పనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొనాంజా షాపింగ్ ఫెస్టివల్ ను మంత్రి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తదితరులతో కలిసి షాపింగ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి కన్వెన్షన్ హాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, అదేవిధంగా ఆప్కో కలంకారీ వస్త్రాలు, వ్యవసాయ డ్రోన్లు, పిచికారీ యంత్రాలు, ఔషధాలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, టెలివిజన్లు, వాషింగ్ మిషన్లు, స్టేషనరీ, హెల్త్ ఇన్సూరెన్స్, నిత్యావసర సరుకులు తదితర స్టాళ్లను వారు సందర్శించి ఆయా వస్తువులు గతంలో ధరలకు ఇటీవలి జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన ధరల వ్యత్యాసాలు అమ్మకందారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ ప్రచార కమిటీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కల్పన, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పుదినేపల్లి మండలం చేపూరు పాలెం గ్రామంలో ప్రభుత్వ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సెంటర్లో స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చేరుకున్న అధికారులు ప్రజలకు సర్ది చెప్పడంతో కాలనీ నివాసితులు ఆందోళన విరమించారు. వర్షపు నీరు వెళ్లే మార్గం కూడా లేకపోవడంతో సమస్యల మధ్య నివసించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కట్టలేదు, ఏమీ లేదు. సార్ ఇది మా ఇల్లేను సార్, శాంతం. ఈ రాత్రి పడితే మునిగిపోయాయి సార్ మాకు.
వెళ్తాను కాడ ఎటు అవకాశం లేదు, దారి ఇప్పుడు చిన్న కాడ పడుతుంది, మళ్ళీ వచ్చిందంటే మొత్తం గుమ్మల్లోకి వచ్చారు. అయ్యా మాది చేవూరు గ్రామం, చేవూరులో నివాసం ఇస్తున్నాం, ముదిరాపల్లి మండలం. నా పేరు దాసరి నాగేశ్వరరావు. మాకు ఈ వర్షాలు వస్తుంటే ఊరు పక్కన చెరువులతో వేరు, ఏమాత్రం వర్షాలు వచ్చినా ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. మా ఇబ్బందులు ఎవరూ గమనించట్లేదు కనుక మా గ్రామస్తులందరూ కలిసి చాలా ఇబ్బందులు పడుతున్నాము కనుక మీరు మా యందు దయించి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము చెప్పుకుంటున్నాము. ఈ చెరువులకు పర్మిషన్ ఉందో లేదో తెలియదు, పర్మిషన్ ఉందని చెప్పని చెరువులు తవ్వేశారు, ఆ డ్రైనేజీ బోధులు లేకుండా కలిపేశారు. ఎవరికాలే భూస్వాములు మీకు అసలు నీరు వెళ్తాకే హక్కు లేదు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అవి పూర్తి చేశారు. మరి మా వల్ల మాకు ఏమీ న్యాయం జరగలేదు కాబట్టి మీరు శ్రద్ధ తీసుకుని మాకు న్యాయం జరగట్లేదు. ఆ చెరువులు తవ్వుతున్న వల్ల మాకు ములక పడిపోయి ఇల్లు మునిగిపోతున్నాయి. ఎవరో మా మీద సానుభూతి చూపించిన వాళ్ళు కూడా లేరు. మరి మీరు తమరు న్యాయం చేయాలి. సార్ నమస్తే సార్, మేము వైఎస్ కాలనీలో ఇల్లు కట్టుకున్నాం సారు, చేవూరు గ్రామంలో మేము వైఎస్ సార్ ఇల్లు కట్టుకున్నాం సారు. కమ్మూరు అందరూ చెరువులు తవ్విచ్చారు సారు, వాళ్ళు హామీలు ఇచ్చారు సార్, మీకు డ్రైనేజీ తవ్వి మీకు ఇస్తాము, చుట్టూ కట్టేసి మీకు కంచేతాం అన్నారు సారు. ఏ హామీలు జరగలేదు సారు, డ్రైనేజీ నిలబడిపోయింది సారు. ఆ ఓట వర్షం నీళ్లు మా ఇళ్ళలోకి వచ్చి పాములు వచ్చేస్తున్నాయి సార్, అడుగు పెట్టలేకపోతున్నాము. మాకు పాత డ్రైనేజీ తవ్వి ఇవ్వాలని మేము మనం చేస్తున్నాం సార్, మా పాత డ్రైనేజీ మాకు కావాలి. దీనిపై కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాం సార్. నా పేరు ఉండదు జయమణి సార్, నా ఊరు చేవూరు గ్రామం సార్. మాది చేవూరు గ్రామం. మాకు చెరువులు తవ్వడం వల్ల వర్ష నీళ్లు మురుగుపోది నీళ్ళన్నీ వచ్చేసి ఇంట్లోకి చిన్నపిల్లలతో పెద్దలతో మేము చాలా కష్టపడుతున్నాము. పాములు అన్ని వచ్చి మా దగ్గర ఉన్నాయి, ఇల్లులు మునిగిపోయినాయి. మాకు ఎంఆర్ఓ చెప్తే మాకు ఇది చేయట్లేదు, కలెక్టర్ ఆఫీస్ వచ్చి మాకు చేయాలని కోరుకుంటున్నాము. ధర్నా చేసాము, ఇప్పటి వరకు చేస్తామని హామీ ఇచ్చారు, ప్రతిసారి హామీ ఇస్తున్నారు కానీ చేయట్లేదు. ఈసారైనా గట్టిగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వ గృహ సముదాయాల్లో లబ్ధిదారులకు కావలసిన మెరుగైన వసతులు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గుడివాడ, పామర్రు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ వసతి గృహాల లేఅవుట్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా సుంకాల యుద్ధంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరణ. గుడివాడ సిపిఎం నాయకులు అమెరికాకు వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడకపోవడం దారుణమన్న సిపిఎం నాయకులు వార్సిపిరెడ్డి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసిన గుడివాడ వైశ్య సంఘాల పెద్దలు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైశ్య వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమన్న నాయకులు. జిల్లాలో పలు ప్రాంతాల్లో గల ప్రభుత్వ హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్ బాలాజీ. వస్తువుల లేమితో మారుతున్న ఇబ్బందులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన నివాసితులు. ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కలెక్టర్ బాలాజీ.
ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.